Welcome to 108. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు 1-2 రోజుల్లో నోటిఫికేషన్ విడుదల కాబోతుంది. అధికార విపక్ష ఎన్నికల సన్నాహాల్లో భాగంగా అభ్యర్థుల ఎంపికపై విస్తృతంగా కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే అధికార వైసీపీ 12 లిస్టుల ద్వారా ఇన్ఛార్జ్లను దాదాపు 70 నియోజకవర్గాలకు మార్చగా, ప్రతిపక్ష టీడీపీ జనసేన కూటమి 99 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. ఈ కూటమితో బీజేపీ కూడా చేరిన తర్వాత గత 2-3 రోజులుగా సీట్ల సర్దుబాటుపై కసరత్తు చేశారు. ఇక పంపకాలు పూర్తి కావడంతో రేపే రెండో జాబితా ప్రకటిస్తామన్నారు చంద్రబాబు. కూటమి సీట్ల సర్దుబాటు తర్వాత టీడీపీ 144 చోట్ల పోటీకి సిద్ధమవుతుంది. ఇందులో 94 మంది అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించింది. మిగిలిన 50 నియోజకవర్గాలకు అభ్యర్థులను రేపు ప్రకటించబోతున్నారు. ఇదే సమయంలో జనసేన బీజేపీ పోటీ చేసే స్థానాలు అభ్యర్థులపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. మొదట 24 చోట్ల పోటీ చేస్తామని చెప్పిన జనసేన బీజేపీ ఎంట్రీతో 3 సీట్లను త్యాగం చేసింది. ఒక ఎంపీ స్థానాన్ని కూడా వదులుకున్న విషయం తెలిసింది. ఇక మిగిలిన 21 స్థానాల్లో ఇప్పటికే 6 అభ్యర్థులను ప్రకటించగా, ఇవాళ మరో 5 నియోజకవర్గాలపై క్లారిటీ ఇచ్చారు పవన్ కళ్యాణ్. భీమవరం, రాజోలు, నరసాపురం, ఉంగుటూరు, తాడేపల్లిగూడెం అభ్యర్థులపై క్లారిటీ ఇచ్చేశారు పవన్ కళ్యాణ్. ఇక 10 చోట్ల ఎవరు పోటీ చేస్తారు అనే దానిపై సస్పెన్స్. ఇక బీజేపీకి కేటాయించిన సీట్లపై ఇంతవరకు ఎలాంటి ప్రకటన లేదు. ఈ పరిస్థితుల్లో జనసేన బీజేపీ పోటీ చేయబోయే స్థానాలపై మా 108 టీవీ కూటమి అభ్యర్థుల జాబితాపై సర్వే చేయడం జరిగింది. ఈ సర్వే ప్రకారం ఏ చోట్ల పోటీ చేసే అవకాశం ఉందో ఒకసారి చూద్దాం. బీజేపీ ఎంపీ అభ్యర్థుల జాబితాలో కీలకమైన నియోజకవర్గాలు: అనకాపల్లి రేసులో జీవీఎల్ నరసింహారావు, సీఎం రమేష్, రాజమండ్రిలో పురంధేశ్వరి, అరకులో కొత్తపల్లి గీత, నరసాపురంలో రఘురామకృష్ణరాజు, రాజంపేటలో కిరణ్ కుమార్ రెడ్డి. తిరుపతి రేసులో ఒకే కుటుంబం నుండి పోటీ ఉండబోతుందని మా అంచనా. మాజీ ఐఏఎస్ రత్నప్రభ, అలాగే రత్నప్రభ కుమార్తె నిహారిక కూడా ఈ బరిలో ఉన్నట్లు సమాచారం. హిందూపురం రేసులో సత్యకుమార్, అలాగే పరిపూర్ణానంద స్వామి. ఇక అసెంబ్లీ స్థానాలకు వస్తే బీజేపీ ఎమ్మెల్యేల అభ్యర్థుల్లో ముఖ్యంగా వీరి పేర్లు వినబడుతున్నాయి. విశాఖ నార్త్ లో విష్ణుకుమార్ రాజు, పాడేరులో ఉమామహేశ్వరరావు, పి గన్నవరంలో మాజీ ఎమ్మెల్యే ఐఎన్జి వేమ, కైకలూరులో కామినేని శ్రీనివాస్, విజయవాడ వెస్ట్ లో గొల్లగాని రవికృష్ణ, అడ్డూరి శ్రీరామ్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు, మైలవరంలో బాలకోటేశ్వరరావు, గుంటూరు వెస్ట్ లో వల్లూరి జయప్రకాష్ నారాయణ, శ్రీకాళహస్తిలో కొల్లా ఆనంద్, భాను ప్రకాష్ రెడ్డి, కదిరిలో బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, ధర్మవరంలో వరదపురం సూరి, బద్వేల్లో పి సురేష్, రాజంపేట సాయి లోకేష్, జమ్మలమడుగులో ఆదినారాయణ రెడ్డి, కర్నూలు డాక్టర్ పార్థసారథి. జనసేన ఎంపీ అభ్యర్థుల జాబితాకి వచ్చేసరికి కాకినాడ నుండి జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నాడు అని ఇప్పటికే ఖరారు చేశారు. కానీ మచిలీపట్నం నుండి బాల శౌరి. ఇప్పటికీ వీరిద్దరి పేర్లు మాత్రమే తెలిసింది. ఇంకా మేము కనుక్కునే ప్రయత్నం చేస్తున్నాము. మరి చూడాలి మూడవ అభ్యర్థి ఎవరని. ఇక జనసేన ఎమ్మెల్యేల అభ్యర్థుల విషయానికి వస్తే నేలమర్ల నుండి లోకం మాధవి, పాలకొండ పడాల భూదేవి, అనకాపల్లిలో కొనతల రామకృష్ణ, విశాఖ దక్షిణ వంశీకృష్ణ యాదవ్, పెద్దుర్తి శివశంకర్, పచ్చర్ల రమేష్, యలమంచిలి సుందరపు విజయ్ కుమార్, కాకినాడ రూరల్ పంతం నానాజీ, రాజనగరం బత్తుల బలరామకృష్ణ, నిడదవొల్లు కందుల రమేష్, పిఠాపురంలో పవన్ కళ్యాణ్, రామచంద్రపురంలో చిక్కల దొరబాబు, రాజోలు మాజీ ఐఏఎస్ దేవ వరప్రసాద్, అమలాపురం రాజబాబు, భీమవరం పులపర్తి రామాంజనేయులు, తాడేపల్లి గూడెం బొల్లిశెట్టి శ్రీనివాస్, నరసాపురం బొమ్మిడి నాయకర్, ఉంగుటూరు ధర్మరాజు, అవనిగడ్డ వికృతి శ్రీనివాస్, తెనాలి నాదెళ్ల మనోహర్, దర్శి గరికపాటి వెంకటరావు, తిరుపతి అరణి శ్రీనివాస్, అనంతపురం అర్బన్ పెడ్యాల శ్రీలత, మధుసూదన్ రెడ్డి, మదనపల్లి రామ్దాస్ చౌదరి.